శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అవుతున్నా కూడా డిప్యూటీ సీఎం గారే స్వయంగా చెప్పారు, నోటిఫికేషన్లు వెంటనే వేయకండి, మేము ఆగమైపోతున్నాం, చదువుకోలేకపోతున్నాం, ఎగ్జామ్ రాయలేకపోతున్నాం అని మొరబెట్టుకుంటారు. మేము న్యాయపరంగా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినాం, వాళ్ళు వద్దనందుకే ఆపినామని అన్నారు. ఇప్పుడు మీరేమో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి, అలాగే ఎస్ఐపిసికి సంబంధించిన నోటిఫికేషన్లు 5,000 కాదు మాకు ఖచ్చితంగా 20,000 కావాలని చెప్పేసి కూడా మీరు పోరాటం కొనసాగించి ర్యాలీ నిర్వహించారు. అంటే ఏంది మరి దాన్ని నమ్మాలా, మీరు చేయబోయే దాన్ని తీసుకోవాలి, ఎట్లా చూడాలి మేము? నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే ఇయర్తో సహా నోటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది, అది ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏదైతే నెంబర్ ఉందో వాటిని బయట పెట్టి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇదిగో ఈ శాఖలో ఈ నోటిఫికేషన్లు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పండి. మీకు సిగ్గుంటే ఎలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడకండి దయచేసి చెప్తున్నా. ఇక ఈ తెలంగాణని మల్లెపూలు అంటే తెలంగాణని బల్లి నోట్లో పెట్టినట్టు తెలంగాణని మీ బొంద కొట్టినట్టే ఉంది మా పరిస్థితి. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఒక్క ఉద్యోగం అన్న భర్తీ చేశారా? ఒక మంచి నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ అన్ని ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నా నేను. ఏదైతే 70,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని చెప్తారో మంది పిల్లల దగ్గర పోయి మంగళారతులు బట్టి ఇదంతా నేనే చేసి అనడం, ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డే అనడం, ఇది మీరు చేసే పని. అసలు జాబులు ఇవ్వడం అంటే నియామక పత్రాలు ఇవ్వడం ఒకటి కాదు, నువ్వు కాదు ఎవరున్నా ఆ స్థానంలో నియామక పత్రాలు ఇస్తారు. నోటిఫికేషన్ నుంచి రాత పరీక్ష దాకా, మెరిట్ లిస్ట్ నుంచి నియామక పత్రాల దాకా మీరే ఇస్తే మీరు ఇచ్చినట్టు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చెప్పండి, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము ఈ నోటిఫికేషన్ ఇచ్చాం, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పి ఒక్కటన్నా ఇచ్చారా మీరు? 63 పోస్టులు గ్రూప్ 1లోనే పెంచారు, ఇది తప్ప ఇంకేమైనా ఉన్నాయా మీ ప్రభుత్వంలోనే? ఏం లేదు, అన్ని జోటా మాటలండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జోటా మాటలే, ఇది తప్ప మీ ప్రభుత్వంలో ఏమీ లేదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోటి ఇల్లు కూలగొట్టడం, లేదా బళ్ళు కూడా కొట్టడం, ఇప్పుడు ఈ 2,000 స్కూళ్ళు ఉన్నాయి కదా, ఈయన్ని కూలగొట్టడం, లేదా చెట్లు నరకడం, అడవులు ధ్వంసం చేయడం, ఈ తప్ప మీరు చేసిన పురోగతి ఏమన్నా ఉందా తెలంగాణకి? ఏ క్లాస్ పీపుల్స్ అన్నా మీ పాలనలోనే సంతోషంగా ఉన్నారో ఆలోచించండి. మీ ప్రభుత్వం అంతా ఈ నిరంకుశతత్వాన్ని మానుకోకపోతే మీ రాజకీయ సమాధిని మీరే కట్టుకున్నట్టు, మీ పాడని మీరే మోసుకున్నట్టు అని చెప్పి డిమాండ్ కాదా అన్న? ఇప్పుడు ఏదైతే 3 మంత్రులు ఉన్నారో, పొన్నం ప్రభాకర్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్లలో. ఒకరు 20,000 అన్నారు, 40,000 అన్నారు, 70,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినాం అన్నారు. అసలు ఇది నిజంగానే కాదా? అసలు ఒక నిరుద్యోగం మీరు ఏం చెప్తారు? అసలు ఇక హాలు లేదు, సోలు లేదు, అల్లుడు పేరు రామలింగం అన్నట్టే ఉంటుంది వీళ్ళ మాటలన్నా. అసలు నోటిఫికేషన్లో లేకుండా నియామక పత్రాలు ఎవరికి ఇచ్చారన్న? వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి మమ్మల్ని రాత పరీక్షలకు పంపిస్తే నియామక పత్రాలు ఇచ్చారని చెప్పాలి. ఆలు లేదు, సోలు లేదు, ఇదిగో మా అల్లుడి పేరు పాలనని చెప్పినట్టే ఉంది. ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ఈయన ఏమి లేదు, రేవంత్ రెడ్డి గారు నైట్ అంతా నుంచోని కలలుగంటారు, పగలంతా పడుకొని కలలుగంటారు. కలలు కానీ ఇదిగో నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పి బయటకు వచ్చి కూడా అదే చెప్తున్నారు ఆయన. ఇది తప్ప వాస్తవికతలోనే అదంతా అబద్ధం. ఆయన నైట్ అంతా కలలుగంటం మానేసి వాస్తవికతలోకి వచ్చి మా ఆక్రోధాన్ని అర్థం చేసుకొని మాకు రావాల్సిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.